సరిహద్దు ఉద్రిక్తతల వేళ ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేలా ప్రజల్ని సన్నద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న మాక్ డ్రిల్ కు ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ప్రస్తుతం వైజాగ్ లో వినయ్ సిద్ధంగా ఉన్నారు. మనతో పాటు మాక్ డ్రిల్ జరుగుతున్న తీరుని వివరించేందుకు వినయ్, మీరున్న స్పాట్ లో మాక్ డ్రిల్ ఎలా కొనసాగుతోంది, ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది? దేవి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధం అవుతా ఉంది. ముఖ్యంగా ఎటువంటి ఘటన జరిగినా దాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోంది. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ ను నిర్వహిస్తా ఉన్నారు. ప్రజెంట్ మనం వైజాగ్ 1 టౌన్ లో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, అంటే కొద్దిసేపటి క్రితమే ఆ మాక్ డ్రిల్ ప్రారంభమైంది. మొత్తం అంటే యుద్ధం సమయంలో పౌరులను ఏ విధంగా రక్షించాలనే దానిపైన ఇక్కడ అవగాహన కల్పిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా మనం చూడొచ్చు, ఇప్పుడు యుద్ధం జరిగిన తర్వాత ఒక బ్లాస్ట్ జరిగిన బిల్డింగ్ లో మనం ఉన్నాము. ఆ బిల్డింగ్ ని ఏ విధంగా బ్రేక్ చేస్తారు అనే దానిపైన మనకి లైవ్ లో చూపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అంటే ముఖ్యంగా ఒక యుద్ధం జరిగిన తర్వాత, బ్లాస్ట్ అయిన తర్వాత ఒక బిల్డింగ్ లో ఉన్న శతగాత్రులను ఏ విధంగా రక్షిస్తారు, వాళ్ళ అరుపులు కేకలను వీళ్ళందరూ కూడా SDRF వాళ్ళు వింటూ వాళ్ళంతా కూడా బ్రేక్ చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు మనకి ఏదైతే ఐడెంటిఫై చేస్తా ఉన్నారు లోపల ఎంతమంది ఉన్నారో వాళ్ళని ఏ విధంగా రక్షించాలి, అక్కడ అది వుడ్ మెటీరియలా లేకపోతే ఐరన్ మెటీరియల్ లేకపోతే కాంక్రీట్ మెటీరియల్ అనే దానిపైన కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మనకి ఇప్పుడు ఏదైతే మనకి విజువల్స్ లో కనిపిస్తుందో ఇది ఒక బాంబ్ బ్లాస్ట్ అయిన ఆ బిల్డింగ్. దాంట్లో భాగంగానే మొత్తం ఇక్కడ అటు SDRF వాళ్ళంతా కూడా పూర్తిగా వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తా ఉన్నారు. లోపల కొంతమంది ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అరుపులు కేకలు వేస్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రక్షించేందుకు ఇప్పుడు ప్రాసెస్ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఒక 10 మంది వరకు లోపల ఉన్నారని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసిన అనంతరం వాళ్ళని ఏ విధంగా సేఫ్ గైడ్ చేయాలి, ఏ విధంగా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలి, ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా చేయాలని దానిపైన కూడా ఇక్కడ మాక్ డ్రిల్ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మొత్తం మనం చూడొచ్చు, పూర్తిగా అటు కొంతమంది లోపల కూడా ఈ బాంబ్ బ్లాస్ట్ దాడిలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఎయిడ్ జరుగుతున్న ఆ పరిస్థితి కూడా మనకి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇటు బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా కాపాడండి అంటూ కూడా వాళ్ళందరూ శతగాత్రులందరూ కూడా అరుస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే అతనికి మొత్తం ఇక్కడ పడి ఉన్న వ్యక్తికి ఆ తలకి బ్యాండేజ్ చేశారు. బ్యాండేజ్ చేసిన తర్వాత అతని పరిస్థితి ఏంటనే దానిపైన కూడా పూర్తిగా చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సార్ చెప్పండి సార్, ఏంటి ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి, అతనికి ఎలాంటి రెస్క్యూ జరుగుతుంది? ఇప్పుడు ప్రెసెంట్ ఈయన బాగానే ఉన్నాడు సార్. కాకపోతే ఏంటంటే ఈయన ఇప్పుడు ఈ బిల్డింగ్ కొలాప్స్ అయిపోవడం వల్ల తల మీద ఇంజూరీ అయింది సార్. బ్లడ్ బ్లీడింగ్ అవ్వకుండా ఇంజూరీ కట్ చేసింది సార్. అలాగే చెయ్యొచ్చు నొప్పి అంటున్నారు కాబట్టి చెయ్యికి ఆయన అటు ఇటు కదలకుండా ఉండడానికి చెయ్యి ఫ్యాక్స్ అయిన డౌట్ తో చెయ్యికి కట్ చేయడం జరిగింది సార్. ఈయన బాగానే ఉన్నాడు సార్, స్టెబిలిటీగా ఉన్నాడు సార్. ఇప్పుడు నెక్స్ట్ స్ట్రెచర్ పార్ట్ చేసి తీసుకెళ్తుంది సార్. నెక్స్ట్ ఇంకో పేషెంట్ ఉంది సార్, పేషెంట్ దగ్గర అదే మనం చూడొచ్చు, ఒక శతగాత్రుడు అక్కడ పడిపోయారు. అతన్ని కాపాడండి రక్షించారు. ఇమీడియట్ గా ఆ రెస్క్యూ టీం వచ్చి అతన్ని పూర్తిగా బ్యాండేజ్ చేసి అతన్ని పల్స్ కూడా చెక్ చేసింది. అతను నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకొక ఎమర్జెన్సీ పాయింట్ కి అతన్ని తీసుకెళ్లబోతా ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక శతగాత్రుడు, ఇంకొక గాయపడిన వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన మొత్తం పూర్తిగా అతనికి ఫస్ట్ ఎయిడ్ అంతా కూడా చేసి వారిని ఏ విధంగా రెస్క్యూ చేయాలని దానిపైన కూడా అక్కడ ఆపరేషన్ అనేది కూడా కొనసాగుతుంది. ఇలా ఓవరాల్ గా ఒక యుద్ధం జరిగినప్పుడు మనకి ఒక బిల్డింగ్ యుద్ధం జరిగినప్పుడు ఒక బిల్డింగ్ లో ఎలా అయితే అటు గాయపడిన వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళని ఏ విధంగా రెస్క్యూ చేయాలన్న ప్రాసెస్ అయితే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. మనం చూడొచ్చు, ఇక్కడ ఎవరైతే మనకు విజువల్ లో కనిపిస్తున్నారో ఆ వ్యక్తిని మొత్తం పూర్తిగా రక్షించేందుకు అటు టీం అంతా కూడా అన్ని విధాలుగా ప్రయత్నిస్తా ఉంది. మనకి ఏదైతే ఈ డోర్ ఉందో ఈ డోర్ ని బ్రేక్ చేసే ప్రయత్నం బయట నుంచి జరుగుతా ఉంది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఆ లోపల ఎటువంటి పొజిషన్ ఉన్న దానిపైన కూడా వాళ్ళు ఇప్పటి వరకు కూడా అక్కడ ఆపరేషన్ చేయడం చూసాం మనం. ఎందుకంటే ఇప్పటికే ఈ ఫుల్ డోర్ అంతా కూడా ఉండింది, ఆ డోర్ ని బ్రేక్ చేశారు. బ్రేక్ చేసిన అనంతరం వాళ్ళు ఇందులోంచి లోపలికి వస్తారు. దాదాపు అంటే ఒక భవనంలో అటు వుడ్ తో కట్టిన డోర్లు ఉంటాయి, కాంక్రీట్ కట్టిన డోర్లు ఉంటాయి, మెటల్ తో కట్టిన ఆ డోర్లు ఉంటాయి కనుక అన్నింటిని కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా దాన్ని చూసుకుని ఆ విధంగా కట్ చేస్తారు. వాళ్ళు చూడొచ్చు, అక్కడికి బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా గాయపడ్డారు, వాళ్ళని ఏ విధంగా రెస్క్యూ చేస్తున్నారు అనేది కూడా మనం పూర్తిగా విజువల్స్ లో చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక కొలాప్స్ అయిన బిల్డింగ్, దాదాపు గాయపడిన వాళ్ళు అనేక ప్లేసుల్లో చెల్లాచెదరులు పడిపోయి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఆపరేషన్ జరుగుతా ఉంది. మాకు నొప్పి వస్తుంది, అనేక ఇబ్బందులు పడుతున్నామని వాళ్ళందరూ కూడా అరుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తల పగిలిపోయిందని కూడా వాళ్ళు అరుస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా వాళ్ళందరూ కూడా రెస్క్యూ కలుగుతుంది. మనం చూడొచ్చు అక్కడ ఏ విధంగా బ్రేక్ చేసి ఏ విధంగా లోపలికి వచ్చారు. మొత్తం అంటే ఇప్పటి వరకు కూడా డోర్ ని బ్రేక్ చేసే ప్రాసెస్ అంతా మనం చూసిన తర్వాత ఆ డోర్ అంతా కూడా బ్రేక్ చేసి ఈ గాయపడిన వాళ్ళందరినీ కూడా కాపాడేందుకు మొత్తం ఆ టీం అంతా కూడా వచ్చింది. దాంట్లో భాగంగా
స్ట్రెచ్చర్ కూడా తీసుకుని వస్తున్న మన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏ విధంగా అర్ధనార్థాలు పెడతా ఉన్నారు, మాకు అనేక ఇబ్బందులు అవుతా ఉన్నాయి, నొప్పి వస్తుంది, చనిపోయేలా ఉన్నాం అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇక్కడ గాయపడ్డ వాళ్ళందరూ కూడా అరుస్తా ఉన్నారు. ఇప్పటికే ఫస్ట్ ఎయిడ్ జరిగిన తర్వాత ఆయన ఏ విధంగా ఉన్నారు అనేది చెక్ చేస్తా ఉన్నారు. చెక్ చేసిన అనంతరం పూర్తిగా ఆయన్ని మనం ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తున్న పరిస్థితి అయితే మనం ఆ విజువల్లో చూడొచ్చు. మొత్తం నువ్వు అంతా కూడా సేఫ్ గా ఉన్నావు, నేను సురక్షితంగా బయటికి తీసుకెళ్తున్నాం అని చెప్పి కూడా తీసుకెళ్లి స్ట్రెచ్చర్ పైన పెట్టుకుని తీసుకెళ్తున్న పరిస్థితి మనం విజువల్లో చూడొచ్చు. దాదాపు మొత్తం పూర్తిగా అతనికి అన్ని వైపులో బెల్ట్లు వేసి అతను ఇక్కడ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించే ఆ ప్రాసెస్ అయితే మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా అటు నలుగురు SDRF ఈ ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేశారు. దాంట్లో భాగంగానే ముందుగా అతనికి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ అనంతరం అక్కడ నుంచి తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అటు ఈ బిల్డింగ్ లో చెల్లాచెదురుగా పడిపోయారు. అయితే దాని తర్వాత అతను తీసుకురావడానికి అక్కడ నుంచి అదంతా కూడా బ్రేక్ చేశారు. అయితే ఇక్కడ ఇంకో వ్యక్తి అరుస్తా ఉన్నాడు, మొత్తం నాకు ఇబ్బంది పడతా ఉన్నాను, రక్షించండి అని అరుస్తా ఉన్నాడు. అయితే అక్కడ ఆ వ్యక్తిని తీసుకెళ్తున్న తర్వాత ఇతను కూడా రెస్క్యూ చేస్తారు, మనం చూడొచ్చు. ఇప్పుడు ఆ ఫుల్ డోర్ ని ఇంత ముందు ప్రాసెస్ లో బ్రేక్ చేశారు. బ్రేక్ చేసిన అనంతరం అక్కడ నుంచి ఎవరైతే గాయపడిన వ్యక్తి ఉన్నారో అతన్ని బయటకు తీసుకెళ్తున్న ప్రాసెస్ కనిపిస్తాం. కింద మెడికల్ టీమ్ ని కూడా పెట్టారు. ఇలా ఓవరాల్ గా అతన్ని సేఫ్ గా రెస్క్యూ చేశారు. అయితే ఇంకో వ్యక్తి కూడా ఇక్కడ అరుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది, అతన్ని కూడా ఫస్ట్ ఎయిడ్ చేస్తా ఉన్నారు. ఇలా ఓవరాల్ గా అటు ఇక్కడ ఈ కొలాప్స్ అయిన బిల్డింగ్, బాంబు దాడి అయిన బిల్డింగ్ లో పూర్తిగా ఎమర్జెన్సీకి వీళ్ళందరూ కూడా వచ్చారు. అక్కడ వ్యక్తులందరినీ కూడా గాయపడిన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తున్న ఈ మాక్ డ్రిల్ దృశ్యాలన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే ఈ బిల్డింగ్ మొత్తం పూర్తిగా డోర్లతో లాక్ అయిపోయింది. మొదటగా ఆ డోర్లన్నీ కూడా మెటల్తో కట్టర్లతో కట్ చేశారు. కట్ చేసిన అనంతరం వాళ్ళందరినీ కూడా సేఫ్ గా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కింద ఎమర్జెన్సీ టీంను సిద్ధం చేశారు. మొత్తం అటు ఆ ఎమర్జెన్సీకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ తో పాటు అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్లి సురక్షితంగా వాళ్ళ ప్రాణాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడే ప్రయత్నం అంటే జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఇంకొక వ్యక్తిని కూడా ఇక్కడ రెస్క్యూ చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మనం ఈ దృశ్యాలు చూడొచ్చు. తర్వాత ఇంకొక వ్యక్తి కూడా చెల్లాచెదురు పడిపోయి ఉన్నాడు, అతను కూడా పూర్తిగా దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ప్రారంభమైంది. ఇప్పుడు వైజాగ్ లో 2 స్పాట్స్ లో జరుగుతున్నటువంటి మాక్ డ్రిల్ చూస్తున్నాము. NDRF, SDRF, అలాగే NCC క్యాడెట్స్, అలాగే సివిల్ అండ్ డిఫెన్స్ కి సంబంధించినటువంటి స్టాఫ్ అసలు అత్యవసర పరిస్థితిలో యుద్ధ సమయంలో వైమానిక దాడులు జరిగితే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో ఉంటే కనుక అది 4th ఫ్లోర్ కావచ్చు, 5th ఫ్లోర్ కావచ్చు, అక్కడ ఎవరైతే క్షతగాత్రులు మేజర్ ఇంజూర్స్ జరిగినా లేదంటే వాళ్ళకి ఏదైనా గాయాలైనా ఇమ్మీడియట్గా క్విక్గా రియాక్ట్ అయ్యి వాళ్ళకు మెడికల్ సపోర్ట్ ఇవ్వడానికి ఏ విధంగా ప్రజలు సన్నద్ధంగా ఉండాలి. అలాగే ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీలో ఒకవేళ ఈ యుద్ధ సమయంలో గనక అనుకోని సంఘటనలు ఎదురైనా, అనుకోని రీతిలో వైమానిక దాడులు జరిగినా కూడా వాళ్ళు భయపడకుండా ఇమ్మీడియట్గా క్విక్గా పౌరులు తమ వంతుగా ఎలా యాక్ట్ చేయాలి, ఎలా వాళ్ళు ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి, ప్రమాద బారి పడిన వాళ్ళని ఎలా రక్షించాలి, ఇలాంటి అవగాహన కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ, అలాగే ఆపరేషన్ సింధూర్ అర్ధరాత్రి 1 గంటకు నిర్వహించారు. పాక్ ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిన నేపథ్యంలో ఇటు పాక్ నుంచి కూడా కవ్వింపు చర్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు సరిహద్దు ప్రాంత రాష్ట్రాలే కాకుండా మెయిన్ గా ఏవైతే 290 ప్లేసెస్ లో టార్గెట్ చేశాయి టెర్రరిస్ట్ గ్రూప్స్, ఇందులో 244 ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా మనం హైదరాబాద్ లో గుడిమల్కాపూర్ అపార్ట్మెంట్ లో చూసాము ఏ విధంగా ఉందో. అలాగే ఢిల్లీ, ముంబై అండ్ లక్నో, హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ కి సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. NDRF సిబ్బంది, SDRF సిబ్బంది, అలాగే NCC క్యాడెట్స్, అలాగే NSS, అక్కడ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ ఫైటర్స్, వీళ్ళందరూ కూడా అత్యవసర సమయంలో ఎమర్జెన్సీలో ఒకవేళ అక్కడ బాంబ్ దాడి జరిగినా, ఒకవేళ వైమానిక దాడులు జరిగినా, అనుకోని పరిస్థితుల్లో పౌరులు తమను తాము ఎలా రక్షించుకోవాలి, అలాగే అక్కడ NDRF సిబ్బంది కానీ SDRF సిబ్బంది కానీ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా సహకరించాలి, మేజర్ ఇంజూరీస్ జరిగినప్పుడు ఏ విధంగా యాక్ట్ చేయాలన్న విషయాలకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.